గీత ప్రకారం, రామాయణం ప్రకారం మీరు కూడా అదే చెప్పండి. అంతేగాని రాబోయే తరానికి కానీ ఇప్పుడున్న తరానికి కానీ మీరు ఏం నేర్పిస్తున్నారు? నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఏం నేర్పిస్తున్నారు మీరు? బహిరంగంగా వాళ్ళు చెప్పుకుంటే తప్పు లేదు అంటే వాళ్ళు ఏం చెప్పిర్రు? అల్లా నిజమైన దేవుడు అని వాళ్ళు నమ్ముతున్నారు, వాళ్ళు చెప్పిర్రు. అంతేగాని ఆ మతాన్ని నువ్వు స్వీకరించకపోతే నీ తండ్రి నువ్వు మార్చుకున్నట్టని ఎక్కడ కూడా వాళ్ళ బోధల్లో కానీ వాళ్ళ రాతల్లో కానీ లేదు కదా. క్రైస్తవ మతంలో కూడా అదే చెప్పుకుంటున్నారు. కానీ క్రైస్తవ మతాన్ని నువ్వు స్వీకరించకపోతే నీ తండ్రిని నువ్వు మార్చుకున్నట్టు అని వాళ్ళు ఎక్కడ చెప్పిరో ప్రూవ్ చేసి మాట్లాడాలి కదా. ఇదంతా వరకు కరెక్ట్. సో చూస్తున్నాం కదా, భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి. నిజానికి చెప్పాలంటే హిందువులలోనే చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, వేరే వేరే సాంప్రదాయాలు ఉన్నాయి. హిందూ దేవుళ్ళు నమ్మే వాళ్ళు కొంతమంది జై శ్రీరామ్ అంటారు, కొంతమంది అనరు. అలాంటి మతం మారితే తండ్రిని మార్చుకున్నట్టే అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి వ్యాఖ్యలకు సపోర్ట్ చేసే వాళ్ళు నిజమైన హిందువులేనా? లేదంటే అందరం కలిసి ఉండాలి, హిందూ, క్రిస్టియన్, ముస్లిం, సిక్కుస్ అందరం ఒక్కటే, మనం అందరం భారతీయులమే అనే వాళ్ళే నిజమైన హిందువులా? ఏ క్రైస్తవుడు కూడా నువ్వు క్రైస్తవ్యంలోకి రాకపోతే నీ తండ్రిని మార్చుకున్నట్టే అని ఎక్కడ కూడా రాసుకోలేదు. వాళ్ళ బైబుల్ వాక్యాలు వాళ్ళు రాసుకుంటారు. అలాగే ఏ ముస్లిం కూడా ఇస్లామిక్ లోకి నువ్వు రాకపోతే తండ్రిని మార్చుకున్నట్టే అని కూడా వాళ్ళు ఎక్కడ రాసుకోలేదు. మరి ఇలాంటి వ్యాఖ్యలను సమర్థిస్తున్న హిందువులు నిజమైన హిందువులు అవుతారా, లేక మతాల మధ్యలో చిచ్చు పెట్టే మతోన్మాదులు అవుతారా? మీరే కామెంట్ చేయండి. సో ఈ వ్యాఖ్యాన్ని మేమైతే ఖండిస్తున్నాం. ఎందుకంటే ఎవరి ఇష్టం వచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించే హక్కు భారత రాజ్యాంగం కల్పించింది. భారతదేశంలో మనం ఉన్నప్పుడు మనుషులందరూ భారతీయులే. అంతేగాని మీ రాజకీయాల కోసము లేకపోతే మతం రంగు దిద్ది దానికి హిందుత్వం అని పేరు పెట్టి మతోన్మాదుల్లాగా రెచ్చగొట్టకండి దయచేసి అని మేము సవినయంగా నేను తెలియజేస్తూ నా ప్రశ్నల్ని మీకు అడుగుతున్నా. నేను ఒకవేళ ఈ వీడియో మీ వరకు అందితే నా ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి, విత్ ప్రూఫ్స్ తో చూపియండి. ఇప్పుడు ఆటో ఆయన ఎట్లయితే రాసుకున్నాడో అట్లనే రిలీజియన్ చేంజ్ అయితే మీ ఫాదర్ని మీరు చేంజ్ చేసుకున్నట్టే అని ఎట్లయితే రాసిండో అట్లనే క్రైస్తవులు కానీ ఇస్లామిక్ వాళ్ళు కానీ ఎక్కడ రాసిండ్రో నా ప్రశ్నలకు మీరు జవాబిస్తూ మీరు చూపియండి. సో ఇది చూసినాం కదా ప్రజలారా, మీ అభిప్రాయాన్ని కూడా మీరు కామెంట్ చేయండి. ఇలాంటి హిందుత్వవాదులు అని చెప్పుకుంటున్న మతాన్ని దిద్దుకొని మనుషుల మధ్యలో చిచ్చు పెట్టే ఇలాంటి మనుషుల మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.